సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీ ఫీజ్ రియంబర్స్మెంట్ 2025కి సంబంధించి చాలామంది అయితే నన్ను డౌట్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అలాగే వేరే ఛానల్స్లో కూడా ఈ యొక్క డౌట్స్ అని అయితే అడగడం అయితే జరుగుతుంది. సో అది తీసుకుని ఆ డౌట్స్ని ఏవైతే అడిగారో తీసుకుని నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఏపీ ఫీజ్ రియంబర్స్మెంట్ 2025 గురించి డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఈ వీడియోలో. సో ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీకు ఫుల్ వీడియో అయితే అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియో చూడండి. అట్‌లీస్ట్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కిందున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ఫీజ్ రియంబర్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. సో అందుకే లైక్ చేయమంటున్నాను. సో వెంటనే లైక్ చేసేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకెళ్తే ఫస్ట్ మనకి ఏపీ ఫీజ్ రియంబర్స్‌మెంట్ 2025లో కొంతమంది ఓసీ స్టూడెంట్స్ ఉంటారు. ఓసీ స్టూడెంట్స్‌కి పడుతుందని అయితే అడుగుతున్నారు ఫీజ్ రియంబర్స్‌మెంట్. ఏపీ ఫీజ్ రియంబర్స్‌మెంట్‌లో మనకి ఈ వసతి దీవెన మాత్రం మన బ్యాంక్ అకౌంట్స్, జాయింట్ అకౌంట్స్‌లో అయితే పడుతుంది. ఓసీ స్టూడెంట్స్ కానీ, ఎస్టీ స్టూడెంట్స్ కానీ, బీసీ స్టూడెంట్స్ కానీ. మిగతా విద్యా దీవెన ఉంటుంది కదా! ఆ విద్యా దీవెన అమౌంట్ అనేది కాలేజ్ అకౌంట్స్‌లో ప్రిన్సిపల్ అకౌంట్‌లో అయితే పడుతుంది. కాలేజ్‌లో ప్రిన్సిపల్ అకౌంట్‌లో అయితే పడుతుంది. సో ఇదైతే గుర్తుంచుకోండి. అలాగే ఎస్సీ స్టూడెంట్స్‌కి మాత్రం మొత్తం విద్యా దీవెన, వసతి దీవెన మనకైతే మన స్టూడెంట్స్ అకౌంట్‌లో అయితే పడుతుంది ఎస్సీ స్టూడెంట్స్‌కి. ఇంకోటేంటంటే ఎస్సీ స్టూడెంట్స్‌కి మొత్తం ఫుల్ అమౌంట్ పడే అవకాశం అయితే ఎక్కువుంది. ఎందుకంటే వాళ్ళు ఎస్సీ స్టూడెంట్స్ కాబట్టి ఒక 90%, 100% అయితే అమౌంట్ అయితే పడిపోతుంది. అదే బీసీ, ఓసీ, ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే ఒక 75% అయితే పడుతుంది. ముఖ్యంగా ఓసీ, బీసీ వాళ్ళకైతే 75% అయితే పడుతుంది అమౌంటు. సో, ఓసీ, బీసీ, ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళెలా చెక్ చేసుకోవాలి అమౌంట్ పడిందా లేదా అనంటే, మీరు ప్రిన్సిపల్స్ దగ్గర గాని, కాలేజ్ ఫ్యాకల్టీ దగ్గరకి గాని వెళ్లి మీరు వారానికి ఒకసారైనా కనుక్కోండి. ఎందుకంటే ఎప్పుడు పడినాయో తెలుసుకోవాలి. సో, అప్పుడే మనం తొందరగా కాలేజ్‌లో అయితే అమౌంట్ అయితే కట్టగలం. సో, ఇదైతే గుర్తుంచుకోండి. మీరు ఆ ఫ్యాకల్టీని అడిగితే కాలేజ్‌లో ఆళ్ళైతే చెప్తారు. చాలామందికి తెలీదనమాట కాలేజ్ అకౌంట్స్‌లో వేసినట్టు. ఆల్రెడీ ఎస్సీ స్టూడెంట్స్‌కైతే వాళ్ళ స్టూడెంట్స్ అకౌంట్స్‌లో అయితే వసతి దీవెన, విద్యా దీవెన పడిపోయిందంటున్నారు. సో, ఎవరికైతే పడిందో ఈ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఎవరికైతే ఇంకా పడలేదో అనేది కూడా ఈ యొక్క కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే నెక్స్ట్ డౌట్ చూసుకుంటే మనకి అసలు ఇంతవరకు ఫస్ట్ టర్మ్ కూడా పడని వాళ్ళకి కూడా మన గవర్నమెంట్ అయితే ఇప్పుడున్న గవర్నమెంటు డబ్బులైతే వేస్తారని చెప్తున్నారు. ఇది గూడా ఒక గుడ్ న్యూస్. అలాగే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు గదా! థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా డిప్లొమా థర్డ్ ఇయర్ గూడా వాళ్ళకి కూడా అమౌంట్ అనేది వేస్తామనైతే చెప్తున్నారు. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్‌లో ఇంతవరకు వెయ్యని వాళ్ళకి కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేస్తామనైతే చెప్పారు. సో, ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. నేను ఇంకేమైనా డౌట్స్ అయితే మర్చిపోతే ఈ కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.